కంటిన్యూస్గా సెల్ ఫోన్ చూస్తున్నా లేదంటే అలాగే టైపింగ్ చేస్తున్నా ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలామందికి నెక్ పెయిన్ ఒకటి, షోల్డర్ పెయిన్ ఒకటి, చేతులు తిమ్మిలు రావటం ఒకటి, మళ్ళీ వచ్చేసి కొంతమందికి మైగ్రేన్ అటాక్స్ ఒకటి చూస్తూ ఉన్నాం. దీన్నే టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటారు. అంటే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మనం అదే పోస్చర్లో ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే నెక్లో ఉన్న మన స్పైనల్ మజిల్స్ అన్నీ వచ్చేసి టైట్ అయిపోతాయి అనమాట. ఈ టైట్నెస్ వల్ల ఆ ఇంపాక్ట్ అంతా వచ్చేసి నెక్లో ఉన్న బోన్స్ మీద పడుతుంది. ఆ బోన్స్ వల్ల ఏమవుతుందంటే లార్డోసిస్ ఉండాల్సిన నెక్ కాస్త కైఫోసిస్గా మారుతుంది. దీన్నే టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటారు. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు కంప్లైంట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే నెక్ ప్రాబ్లం ఉంటుంది, అంటే నెక్ పెయిన్ ఉంటుంది, షోల్డర్ పెయిన్ వస్తుంది, చేతులు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఇంకా సివియర్గా అయితే ఏమవుతుందంటే కళ్ళు తిరగటం ఒకటి ఉంటుంది, మైగ్రేన్ అటాక్స్ ఉంటాయి, కొంతమందికి చెవులో సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ పడుకున్నా సరే నిద్ర అనేది అంత సంతృప్తికరమైన నిద్ర అనేది ఉండదు. ఈ కంప్లైంట్స్ అన్నీ చూస్తూ ఉంటాం. ఇది అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటే కంటిన్యూస్ వర్కింగ్, అంటే 30 మినిట్స్కి ఒకసారి బ్రేక్ తీసుకుంటూ ఉండాలి. అంటే బ్రేక్ అంటే మధ్యలో స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అని చేసుకుంటూ ఉండాలి. చిన్ టక్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి అనమాట. అంటే మన చిన్ని వెనక్కి నెట్టి అలాగే ఉంచాల్సి ఉంటుందన్నమాట. ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ప్రాపర్ పోస్చర్ కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అంటే మన కళ్ళ లెవెల్ వచ్చేసి మన మానిటర్ లెవెల్ ఒకటే హైట్లో ఉండాలి. అండ్ మన నెక్ బాడీ ఒకటి వచ్చేసి ఒకే అలైన్మెంట్లో ఉండాలి. ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఇన్ కేస్ ఇవి చేసినా సరే తగ్గట్లేదంటే డాక్టర్ని సంప్రదించడం బెటర్. థ్యాంక్ యూ.